రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని మా మీద పెట్టినరో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మా కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి. కానీ ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇలా మా మీద నమ్మకం ఉంచిండ్రు. 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపుగా అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నది. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎగిరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు గురైనప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం, ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకు మధ్య గ్యాప్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు, ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత స్ట్రెంథన్ చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాను ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్టు దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనటువంటి ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వాదం ఇచ్చిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మదిలో పెట్టుకొని ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి, నాలాంటి వాడికి మల్కాగిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాడిని కాబట్టి, పొత్తుల సతిగా ఎదిగిన బిడ్డని కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, షామీర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, యామ్జాల్లో కావచ్చు,